చేసామంట. Somebody has pinned. Who is that? Who is that? Hemant. ఎవరు? హేమంత్. 1 minute లో జాయిన్ అవుతాను. దట్స్ ఫైన్. సో ఏమేమి కేటగిరీస్ చెప్పుకున్నాం మనం? అగ్రిగేషన్ చెప్పుకున్నాం, కలర్ చెప్పుకున్నాం, దాని తర్వాత లాజికల్ చెప్పుకున్నాము, నల్ చెప్పుకున్నాము, డేట్ అండ్ టైం. అంతేనా? సో టుడే కండిషనల్ ఫంక్షన్స్ అంటే ఏంటి? ఏదైనా కండిషన్ బేస్ చేసుకొని చేసేది కండిషనల్ ఫంక్షన్. మీకు తెలిసిన కండిషనల్ ఫంక్షన్ చెప్పు. ఇఫ్ ఈస్ అ కండిషనల్ ఫంక్షన్. చెప్పలేదు కదా కండిషనల్ ఫంక్షన్స్ మీకు. ఓకే, సో కండిషనల్ ఫంక్షన్స్ లో ఫస్ట్ మనకు ఏంటంటే ఇఫ్. ఓకే, సో దాంట్లో ఒక టేబుల్ క్రియేట్ చేస్తున్నాను. స్టార్ ఇన్లైన్. ఓకే, ఫస్ట్ ఫీల్డ్ ఐడి కమా సేల్స్ 100, 2, 200, 3, 4, 400. ఓకే, సో ఇప్పుడు నేను ఇఫ్ కండిషన్ రాస్తున్నాను. లోడ్ స్టార్ కామా ఇఫ్ సేల్స్ greater than 200, then type good, else bad. Let's say as sales type అని ఇచ్చాడు. అంటే అర్థమవుతుందా? సో మనం బ్యాక్ ఎండ్ లో ఏ ఫంక్షన్ అన్నా యూజ్ చేసినప్పుడు ఏమవుతుంది అంటే ఈచ్ అండ్ ఎవ్రీ రికార్డ్ స్కాన్ అవుతుంది. ఎందుకు మనం కొత్త ఫీల్డ్ క్రియేట్ చేస్తున్నట్టే ప్రతి రికార్డ్ లో కూడా వాల్యూ రావాలి కదా. సో ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ ఇక్కడికి వస్తుంది సేల్స్ గ్రేటర్ దాన్ 200 కాదు. సో ఇక్కడ బ్యాడ్ అని వస్తుంది. దాని తర్వాత గ్రేటర్ దాన్ 200 కాదు అని వస్తుంది. గ్రేటర్ దాన్ 300 ఎస్ అట్లా. ఓకే, సో ఇప్పుడు మనం అది చూడాలి అంటే విల్ గో టు డేటా మోడల్ వ్యూవర్. And in data model viewer you can see the new field has been created. So where is it? This is so bad, good. Okay na? So if ki మనం రాసిన సింటాక్స్ ఏంటంటే if condition comma సింగిల్ కోట్స్ లో ట్రూ స్టేట్మెంట్, ఫాల్స్ స్టేట్మెంట్, comma ఫాల్స్ స్టేట్మెంట్. ఇంకొకటి ఏంటి, మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ రాయాలి అని అనుకో. ఓకే, లైక్ ఇక్కడ ఇప్పుడు ఏం రాసాం, ఇఫ్ సేల్స్ గ్రేటర్ దెన్ 200 అయితే గుడ్ అని రాయమన్నాం. ఇక్కడ ఎల్స్ లో కూడా మళ్ళీ రాయొచ్చు. ఇఫ్ సేల్స్ గ్రేటర్ దెన్ 300 అయితే వెరీ గుడ్. ఓకే, ఎల్స్ ఫాల్స్. అర్థమవుతుందా? మల్టిపుల్ ఇఫ్ కండిషన్స్ కూడా రాయొచ్చు. But I think this has to be done not here. మనం ఈజ్ టెక్స్ట్ ఫంక్షన్ వాడినాం. ఈజ్ టెక్స్ట్ ఈజ్ అందులో కూడా మల్టిపుల్ కంటే రాయొచ్చు కదా. ఇట్లా రాయలేం. ఇది కూడా ఫ్రంట్ ఎండ్ లో రాయొచ్చు, బ్యాక్ ఎండ్ లో రాయలేం. మల్టిపుల్ ఇఫ్ అనేది నేను ఇక్కడ రాస్తున్నాను, ఇక్కడ కాదు మనం రాయాల్సిందే. ఫ్రంట్ ఎండ్ లో రాయొచ్చు మల్టిపుల్ ఇఫ్. ఇదైతే ఇది కాకపోతే అది అట్లా. ఫ్రంట్ ఎండ్ లో రాసి చూపిస్తాను నేను. ఓకే, సో ఇది అర్థమైంది అందరికి. ఇఫ్ కండిషన్ సింపుల్. ఇఫ్ కండిషన్ ట్రూ అయితే ట్రూ స్టేట్మెంట్. సో ఇది ఇఫ్ అన్నమాట. దాని తర్వాత మనకున్న ఫంక్షన్ ఏంటంటే మ్యాచ్.
ఓకే, సో మ్యాచ్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము ఏంటి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. సో ఫర్ దిస్ ఐ విల్ టేక్ ఏ డేటా, క్రియేట్ కనెక్షన్ ఆర్ ఫైల్స్ sources. సో ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నేను కంట్రీ లోడ్ చేస్తున్నాను, ఇక్కడ కంట్రీ లోడ్ చేయాలనుకుంటున్నాను. ఓకే, ఐ డోంట్ వాంట్ టు లోడ్ ఆల్ ద కంట్రీస్, ఐ జస్ట్ వాంట్ టు లోడ్ ఆస్ట్రేలియా. ఏం చేస్తాం? మ్యాచ్ ఫంక్షన్ వాడేసి మొన్న చేసినట్టు కాలం చూపించి ఆస్ట్రేలియా సింగిల్ కంట్రీ నేను అడుగుతుంది. సో ఎవరైనా చెప్పగలరా? ఐ జస్ట్ వాంట్ టు లోడ్ అ కంట్రీ ఆస్ట్రేలియా ఫ్రమ్ దిస్ టేబుల్. డూ యూ నో హౌ టు డూ దట్? తెలుసా తెలియదు చెప్పండి. తెలియదు స్వామి. మ్యాచ్ ఫంక్షన్ ద్వారా రాయొచ్చు కదా. ఒక కంట్రీ వాడాలన్నాను నేను. అంటే మ్యాచ్ గురించి మ్యాచ్ కాదు. చెప్పు హేమంత్. వేర్ కంట్రీ ఈక్వల్ టు అని పెట్టేసి ఏ కంట్రీ ఆ కంట్రీ రాసుకోవచ్చు కదా వేర్ క్లాస్. ఎగ్జాక్ట్లీ. సో బిఫోర్ సెమీకోలన్ వి విల్ రైట్ వేర్ కంట్రీ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా. నిన్న మనము ఐడి ఫంక్షన్ లో మ్యాచ్ అని చెప్పేసి ఒకటి వాడినాం కదా. మ్యాచ్ రాయొచ్చు, చెప్తే అక్కడికే వస్తున్నా. సో వేర్ కంట్రీ ఈక్వల్స్ టు ఆస్ట్రేలియా అంటే సింగిల్ వాల్యూని మనం కంపేర్ చేయాలని అన్నప్పుడు we will use where equals to. where equals to ఇచ్చానంటే ఓన్లీ మనం ఏ రికార్డ్ అయితే లోడ్ చేయాలనుకుంటున్నాం ఆ రికార్డ్ మాత్రమే లోడ్ అవుతుంది. నౌ ఇఫ్ యూ వాంట్ టు లోడ్ మల్టిపుల్ కంట్రీస్, అర్థమవుతుందా? మల్టిపుల్ కంట్రీస్ లోడ్ చేసినప్పుడు వేరు కంట్రీ ఈక్వల్ టు ఆస్ట్రేలియా కామా యుఎస్ఏ అని ఇవ్వలేదు. సో దానికోసమే మనకున్న ఫంక్షన్ ఏంటంటే మ్యాచ్. మ్యాచ్ మ్యాచ్ ఆఫ్ కంట్రీ కామా పెట్టాలి, ఆస్ట్రేలియా కామా యూ డాట్ ఎస్ డాట్ ఏ డాట్. సో ఇది టెక్స్ట్ కాబట్టి ఇట్ షుడ్ బి ఇన్ సింగిల్ కోట్స్. క్లోజ్ ద బ్రాకెట్. అర్థమైందా? ఆస్ట్రేలియా అండ్ యూఎస్ఏ 2 రికార్డ్స్ వచ్చాయి. సో అర్థమవుతుందా అందరికి మ్యాచ్ అనేది ఎందుకు తీసేసాము? ఇక్కడ డేటా ఎలాగుందో అలాగే వాళ్ళ కేస్ సెన్సిటివ్. ఇక్కడ స్మాల్ ఏ ఇచ్చాను అనుకో రాదు, కేస్ సెన్సిటివ్ అనమాట. సో స్మాల్ ఏ లోడ్ చేసి చూపిస్తాను. చూసారా? రాదు, బికాస్ మ్యాచ్ ఈజ్ ఏ కేస్ సెన్సిటివ్ కంపారిజన్. సో మన డేటాలో యాక్చువల్ ఎలా అయితే ఉందో ఇన్ ద సేమ్ వే వీ హ్యావ్ టు గివ్. అప్పుడు మాత్రమే అది వర్కౌట్ అవుతుంది అనమాట మ్యాచ్ అనేది. ఓకే, ఇంకొకటి మ్యాచ్ అనేది ఇంకో ఎలా వాడతాము అని అంటే రిమూవ్ దిస్ వేర్ కండిషన్. మీకు అర్థమైంది కాబట్టి. ఓకే, next one table transact. So I'm just loading this data. So in the front end I'm going to create a chart. Charts, bar chart. Okay, I'm taking product ID as a dimension and sum of sales as measure. ఓకే, ఇప్పుడు నాకు ఫస్ట్ 3000 రావాలి, దాని తర్వాత 5000, 2000, 1000 అట్లా రావాలి. సార్టింగ్కి వెళ్తాం. సార్టింగ్ లో మనకి ఏ ఆప్షన్ ఉన్నాయి? సో మనం సేల్స్ బట్టి కదా నాకు కావాల్సిన ప్రొడక్ట్ ఐడి బట్టి కావాలి. న్యూమరిక్ గా కాదు, ఆల్ఫాబెటికల్లీ కూడా కాదు. ఫస్ట్ 3000 రావాలి, దాని తర్వాత 5000 రావాలి, దాని తర్వాత 2, 4, 1 మనకు కావాల్సిన ఆర్డర్లో రావాలి. దానికోసం మనం ఏం చేస్తామంటే సార్ట్ బై ఎక్స్ప్రెషన్ ఇస్తాం. ఇక్కడ ఏం రాస్తాం ఎక్స్ప్రెషన్లో? మ్యాచ్ ఆఫ్ ఏంటది? ప్రోడక్ట్ ఐడి కామా 2000
3000, 5000, 1000, 2000 ఈ ఆర్డర్లో ఇచ్చా. ఓకే, వచ్చిందా? సో ఇలా రావడం వల్ల ఏమొస్తుంది అంటే మన ఫ్రంట్ ఎండ్ లో మ్యాచ్ ఫంక్షన్ యూజ్ చేస్తే ఏమొస్తుందో చూడు. సో ఒక కేపీలో తీసుకొని చూపిస్తా అదే నీకు. ఓకే, సో మ్యాచ్ ఆఫ్, సో మనం తీసుకున్నది సపోజ్ ఇప్పుడు 1000 కాదు 4000 ఫస్ట్ తీసుకుంది, 4000 అని ఇచ్చా ఫస్ట్ పారామీటర్. దాని తర్వాత మనం ఇచ్చింది ఏంటి 1000. ఇది కాలర్ ఫీల్డ్ నేమ్ అసలు చెప్తా 5000 ఇలా ఇచ్చాను అనుకో. సో ఫస్ట్ పారామీటర్ మనం కంపేర్ చేయాలనుకుంది, మనకు ఇవేమో ఉన్న లిస్ట్ ఆఫ్ వాల్యూస్. ఓకే, సో 4000 అని ఇస్తే ఏమొస్తుందో చూడు. ఏమొచ్చింది 4 అని వచ్చింది. ఎందుకు 4 అని వచ్చింది? దాని ప్లేస్ ఏమైంది? ఇండెక్స్ లాగా అర్థమవుతుందా? 4th లాగా. సో ఇక్కడ మనం సార్టింగ్ లో ఏం చేసాం? 4000 ఫస్ట్ ఇచ్చాం. ఇక్కడ మళ్ళీ 4000 ఉన్నాయి కదా. ఇది నేను మీకు అర్థం కావడం కోసం వర్క్ ఇది రాశాను నేను. ఏంటంటే ఇది ఫస్ట్ కంపేర్ చేసే వాల్యూ, ఇది మనం కంపేర్ చేసే వాల్యూ, కంపేరింగ్ అగైన్స్ట్ దీస్ వాల్యూస్. ఓకే, అంటే అలా రాస్తే అవుట్పుట్ ఏమొస్తుంది అని చెప్పి మీకు చెప్పడం కోసం ఇచ్చాను. ఓకే, మనం స్టార్టింగ్ లో సో ఇట్లా రాసాం అనమాట. ప్రొడక్ట్ ఐడిలో 4000 ఫస్ట్ ఏమొస్తుంది? 4000 కి ఫస్ట్ వస్తుంది. ఇక్కడ 4000 అనేది మామూలుగా సపరేషన్ అనమాట. 4000 అనే వాల్యూ ఎన్నో మామూలుగా అయితే ఇక్కడ ప్రొడక్ట్ ఐడి బదులు నువ్వు 4000 అని ఇచ్చావంటే 4000 అనేది ఫస్ట్ వస్తుంది. ఎందుకు 4000 ఎక్కడ ఉంది? ఫస్ట్ ప్లేస్ లో. ప్రొడక్ట్ ఐడిలో 3000 ఎన్నో ప్లేస్ లో ఉంది? సెకండ్ ప్లేస్ లో. ఇక్కడ ప్రొడక్ట్ ఐడిలో మనకి 1000, 2000, 3000, 4000, 5000 ఉన్నాయి అనుకో. సో ఫస్ట్ ప్రొడక్ట్ ఐడి 5000 ఉందంటే ఇక్కడ అదిన్నో దాంట్లో థర్డ్ ప్లేస్ లో ఉంది, అంటే థర్డ్ ప్లేస్ లో. ఓకే, అర్థమవుతుంది. సో 4000 ఫస్ట్ ప్లేస్ లో ఉంది కాబట్టి నెంబర్ 1 వస్తుంది. సో సార్టింగ్ దాన్ని బేస్ చేసుకొని వస్తుంది అనమాట. రైట్ కదా? అందరికి అర్థమైంది కదా? ఇంకెవరికైనా డౌట్ ఉందా? అర్థమైందండి. సో ఇక్కడ మ్యాచ్ ప్రొడక్ట్ ఐడి ప్లేస్ లో 4000 ఇచ్చినారు అంతే కదా? మ్యాచ్ ప్రొడక్ట్ ఐడి ప్లేస్ లో 4000 ఇచ్చా. ఎందుకంటే మీకు ఏమి రిటర్న్ చేస్తుందో చూపించడం కోసం ఇచ్చా. ఓకే, ఇండెక్సింగ్ లాగా. ఓకేనా స్వామి? ఓకే స్వామి. ఓకే, రైట్. అదే ఇక్కడ మనం దాని బదులు 4000 ఫస్ట్ ఇచ్చాను అనుకో, లైక్ 1000 ఇదే ఇట్లాగే కదా మనం ఇచ్చింది. ఫస్ట్. సో అందువల్లే మనకి ఇక్కడ ఫస్ట్ వస్తుంది అనమాట 4000 బార్ సార్టింగ్ లో. ఓకే, సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టూడ్. సో ఇది మ్యాచ్ అనేది ఏంటంటే కేస్ సెన్సిటివ్ కంపారిజన్. అంటే ఏంటి? మన యాక్చువల్ డేటాలో ఎలాగైతే ఉందో అదే కేసులో ఇవ్వాలి. యూ కెనాట్ హ్యావ్ డిఫరెంట్ క్లాస్, డిఫరెంట్ ఇదిలో ఇవ్వలేము అనమాట మనం. ఓకే, సో ఇది మ్యాచ్. సో నెక్స్ట్ మనకున్న ఫంక్షన్ ఏంటంటే మిక్స్ మ్యాచ్. మిక్స్ మ్యాచ్ అంటే జనరల్గా మ్యాచ్ కంబైన్డ్ విత్ ఎనీ అదర్ కండిషన్. మిక్స్ మ్యాచ్ అంటే ఏంటంటే కేస్ ఇన్సెన్సిటివ్ కంపారిజన్. మనం ఇప్పుడు చేసింది మొత్తం, బట్ మిక్స్ మ్యాచ్ వచ్చేసరికి కేస్ ఇన్సెన్సిటివ్ కంపారిజన్. లైక్ సో ఇక్కడేమో వాట్ ఐ కెన్ డూ ఇస్ ఇక్కడ నేను తీసుకోగలను వేర్ మిక్స్ మ్యాచ్ ఆఫ్ ఆస్ట్రేలియా, వచ్చిన కేసు తీసుకోవచ్చు. ఓకే, యూ డాట్ ఎస్ డాట్ ఏ డాట్ ఇట్లా తీసుకున్నాను నేను. అంటే 2 డిఫరెంట్ కేసెస్లో తీసుకున్నాను. బట్ నౌ మిక్స్ మ్యాచ్ యూస్ చేసాం కాబట్టి ఏమవ్వాలి? 2 రికార్డ్స్ లోడ్ అవ్వాలి. ఓకేనా? యూఎస్ఏ, ఆస్ట్రేలియా. డేటా మారదు, డేటా యాజ్ ఇట్ ఈస్ ఎలా ఉందో అలాగే వస్తుంది. మనం కండిషన్ ఎలా రాసినా కానీ మిక్స్ మ్యాచ్ యూస్ చేస్తే కేసు ఇన్సెన్సిటివ్గా ఉన్నా కానీ డేటా లోడ్ అవుతుంది. అది మిక్స్ మ్యాచ్, కేస్ ఇన్సెన్సిటివ్ కంపారిజన్.
ఓకే, నెక్స్ట్ మనకున్నది ఏంటి అని అంటే వైల్డ్ మ్యాచ్. ఓకే, వైల్డ్ మ్యాచ్ అనేది ఏంటి అని అంటే యూజింగ్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్స్. వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటే తెలుసా ఏంటది? ఇక్కడ ఏ ఆస్ట్రిక్ ఉంటే ఏ సెంటెన్స్ కావాలన్నా అది వస్తుంది, అది వస్తుంది ఒక వర్డ్ బేసిస్. సో కంట్రీ కామా ఇక్కడ నేను వస్తానంటే ఏ స్టార్ అని రాస్తే ఏమొస్తుంది? ఏ మీద స్టార్టింగ్ ఏ ఉండి కంట్రీ మొత్తం వస్తుంది. ఎస్. సో ఇఫ్ యూ కమ్ హియర్ అండ్ చెక్ ద డేటా, నథింగ్ స్టార్ట్స్ విత్ ఏ. ఆస్ట్రేలియా ఉంది కదా, సెన్సిటివిటీ నా ఏ పర్సెంటైల్ కదా, పర్సెంటైల్ కాదు, ఏ స్టార్. ఏ మిక్స్ మ్యాచ్ ఇచ్చేందుకు వచ్చింది, ఇది మార్చాలి కదా. ఎస్క్యూఎల్లో పర్సెంటైల్ వాడుతుంది, ఇక్కడ స్టార్ వైల్డ్ కార్డ్ క్యారెక్టర్. మళ్ళీ 4 రికార్డులో చూపిస్తుంది. 1 2 3 4 5 6. ఓకేనా, అర్థమైంది అందరికి? వైల్డ్ కార్డ్ క్యారెక్టర్ అంటే ఏ స్టార్ కానీ లేదా స్టార్ ఏ. స్టార్ ఏ అంటే ఏమవుతుంది? లాస్ట్ లో ఏ క్యారెక్టర్ ఏతో ఎండ్ అయ్యే వాల్యూస్ మొత్తం రావాలి. ఐ థింక్ ఐ గాట్ నియర్లీ 32 రికార్డ్స్. ఆస్ట్రేలియా, అండోరా, ఆస్ట్రియా, అల్బేనియా, అజర్బైజాన్, ఆర్మేనియా, అట్లా. ఓకేనా? అజర్బైజాన్ ఎక్కడుందన్నా? ఇప్పుడు నిలబడి ఇళ్ళ బయట బాకు, అజర్బైజాన్ అది అఫ్ఘాన్ కల్లెట్టుకుంది. సో అది ఓకేనా? సో ఏం చెప్పుకున్నాం మనం? ఇఫ్ చెప్పుకున్నాం, మ్యాచ్ చెప్పుకున్నాం, మిక్స్ మ్యాచ్ చెప్పుకున్నాం, వైల్డ్ మ్యాచ్ చెప్పుకున్నాం, పిక్ క్లాస్ చెప్పాలి. సో పిక్ అనేది ఏంటి అని అంటే అది మనం మాక్సిమం యూజ్ చేయము. పిక్ అనేది ఏంటి అని అంటే సింప్లీ యూజ్ ఇట్ టు పిక్ వాల్యూ ఫ్రమ్ లిస్ట్ ఆఫ్ వాల్యూస్ బేస్డ్ ఆన్ ద ఇండెక్స్. అర్థం కాదు ఫస్ట్ సో ఇక్కడ నేను ఇప్పుడు పిక్ అని ఇచ్చేసి 4000 ఇస్తున్నా. అంటే ఏంటి? ఫస్ట్ వాల్యూ రావాలి ఆ లిస్ట్ లో 4000, లేదు నాకు థర్డ్ వాల్యూ రావాలి 3000, ఫోర్త్ వాల్యూ రావాలి 1000. అంటే ఏం లేదు, మనం బేస్డ్ ఆన్ ద ఇండెక్స్, మనం ఇండెక్స్ ఏదైతే ఇస్తామో ఆ ఇండెక్స్ ని బేస్ చేసుకొని వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. దాని పేరులోనే ఉంది పిక్. పిక్ ఈజ్ యూజ్డ్ టు పిక్ అ వాల్యూ బేస్డ్ ఆన్ ది గివెన్ ఇండెక్స్ నెంబర్. ఓకేనా అందరికి? ఓకే స్వామి. పిక్ ఈజ్ బేసికలీ నథింగ్ బట్ పిక్ ఫంక్షన్ రిటర్న్స్ ది nth ఎక్స్ప్రెషన్ ఇన్ ద లిస్ట్ అనమాట. nth ఎక్స్ప్రెషన్ అంటే మనం ఏదైతే ఇస్తామో, ఇక్కడ 1 ఇస్తే ఫస్ట్ ఎక్స్ప్రెషన్ వస్తుంది, 2 ఇస్తే సెకండ్ వస్తుంది, 3 ఇస్తే థర్డ్ వస్తుంది. సిమిలర్లీ n ఇచ్చామంటే nth వస్తుంది. సో దట్ ఈస్ వాట్ a pick function will do. Okay, వైల్డ్ మ్యాచ్, పిక్, మిక్స్ మ్యాచ్, మ్యాచ్, ఇఫ్. నెక్స్ట్ వన్ ఇస్ క్లాస్. సో క్లాస్ అనేది ఎందుకు యూజ్ చేస్తామంటే బేసిక్గా మనం డేటా మేనేజర్ నేర్చుకునేటప్పుడు బకెట్స్ క్రియేట్ చేయడం గుర్తుందా? సో ఒక మెజర్ మనం బకెట్స్ లా క్రియేట్ చేసేవాళ్ళం. సిమిలర్లీ క్లాస్ ఫంక్షన్ ఇస్ యూజ్డ్ టు have that kind of feature anamata. So I'm doing that on sales. So class of a field sales comma ఎంత ఉండాలి? అబో 1 మిలియన్ ఉంటాయి. సపోజ్ 1000 లో పెట్టినా as sales bucket. అంటే 1000 కి ఒక ఇంటర్వల్ క్రియేట్ చేయమని. ఎలా వస్తుంది? 0 less than or equals to 1000, నెక్స్ట్ 1000 less than or equals to 2000 అట్లా రావాలని పెట్టినా. ఓకే, ఫిల్టర్ పెయిన్ ఒకటి తీసుకొని చూద్దాం, ఈజీగా అర్థమైంది. ఓకే, డ్రాపింగ్ ఫిల్టర్ పెయిన్ హియర్, రీప్లేస్ విత్ ఫిల్టర్ పెయిన్. And I'm taking sales bucket and also sales. So ఇప్పుడు ఏమొచ్చింది? 0 less than or equals to x less than 1000.
అర్థమవుతుందా? సపోజ్ ఇప్పుడు నేను ఒక బకెట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, లైక్ 1000 to 2000 బకెట్ సెలెక్ట్ చేసుకున్నాను అనుకో, ఏమైతుంది? దాని లోపల ఉన్నాయి మాత్రమే వస్తుంది, గ్రేటర్ దాన్ 2000 రావు. అర్థమైన? అందుకు ఏం లేదు, బకెట్స్ క్రియేట్ చేశారు, రేంజెస్ క్రియేట్ చేశారు. ఓకే ఓకే స్వామి. ఇప్పుడు మరి ఇది ఇలా వస్తే అంటే చూడటానికి యూజర్స్ ఆక్వర్డ్ ఉంటుంది, ఏంది లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు అట్లా ఉంటుంది కదా. సో దీనికోసం మనం ఏం చేయాలంటే బ్యాక్ ఎండ్ లో ఫంక్షన్ క్రియేట్ చేసేటప్పుడు దర్ ఇస్ అ ఫంక్షన్ కాల్డ్ రీప్లేస్. రీప్లేస్ అంటే మీకు తెలిసిందే, రీప్లేస్ చేయడానికి. సో రీప్లేస్ ఈ క్లాస్ ఫంక్షన్ లో నుంచి రీప్లేస్ చేయాలి. దేన్ని రీప్లేస్ చేయాలి? కామా సింగిల్ కోట్స్ లో ఎలా ఉంది? లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు ఎక్స్ స్పేస్ ఉంది కదా, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు తర్వాత ఎస్ ఐ కెన్ సీ ఇట్, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు స్పేస్ ఎక్స్. Do we have space? Yes. Less than space less than. దీన్ని దేంతో రీప్లేస్ చేయాలి? -1000 రీప్లేస్ టు ఈక్వల్ టు రీప్లేస్ దీంతో టిల్. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ మొత్తం ప్లేస్ లో ఏమవుతుంది? టిల్ అని రావటం వల్ల 0 till 1000, 1000 till 2000 అట్లా వస్తుంది. లేదు మనకి హైఫన్ కావాలనుకున్నాం అనుకో, హైఫన్ అయినా పెట్టచ్చు. సింగిల్ కోట్స్ లో టిల్ అని ఎందుకు పెట్టారంటే ఇక్కడ 1000 వరకే, 1000 రాదు, 1000 కింద దాంట్లో వస్తుంది. అర్థమైందా? బికాస్ ఇక్కడ లెస్ దెన్ 1000, లెస్ దెన్ ఆర్ ఈక్వల్స్ టు కింద ఉంది, క్లాస్ ఫంక్షన్ అలా ఉంటుంది అనమాట. సో దానికోసం ఏం పెట్టానంటే ఇలా పెట్టాను. ఇది అర్థమైందా? సో ఈ ఎంటైర్ ఈ వాల్యూని ఐఎమ్ జస్ట్ రీప్లేసింగ్ విత్ స్పేస్, దాంతో రీప్లేస్ చేస్తున్నాం. సో చూద్దాం ఆ స్పేసెస్ కరెక్ట్గా ఇచ్చామో లేదని. కరెక్ట్గా ఇస్తేనే అది వర్క్ అవుతుంది, లేకపోతే కరెక్ట్గా రాదు. వచ్చింది కదా, 0 till 1000, 1000 till 2000 ఇట్లా. అర్థమైందా? ఫంక్షన్స్ యూజ్ చేసి మనం ద వాల్యూని కూడా రీప్లేస్ చేసాం. అర్థమైంది అందరికి ఎలా బకెట్స్ క్రియేట్ చేసాము? సో దిస్ ఈస్ క్లాస్ ఫంక్షన్. నరేష్ ఇంకా హరీష్, అనిల్ అన్నా నరేష్ డిస్కనెక్ట్ అయ్యి చాలాసేపు అవుతుంది. సరేలే, నీకు అర్థమైందా? ఓకే అన్న. సో ఇది క్లాస్ ఫంక్షన్. ఇంకా మిగిలిన ఏకైక ఫంక్షన్ ఏంటంటే ఆల్ట్. సో ఆల్ట్ అనే ఫంక్షన్ బేసిక్గా మనం ఫ్రీక్వెంట్గా యూజ్ చేయము. బట్ ఆల్ట్ అనే ఫంక్షన్ ఎందుకు యూజ్ చేస్తాము అని అంటే, alt function returns the first of the parameter that has a valid number representation. Valid number representation అంటే first parameter ని రిటర్న్ చేస్తుంది. If no such match is found, the last parameter will be returned. Any number of parameters can be used. అని అంటే let me squeeze this. So let me take KPI. So alt of, I'm giving a text. Okay, I'm giving a text. After I'm giving a number. Okay, 4 parameters ఇచ్చా. ఎందుకని ఫస్ట్ సెకండ్ ఎందుకు రాలేదు? టెక్స్ట్ కాబట్టి. సో alt function is used to return valid numeric value, I mean format. ఏ వాల్యూ అయితే న్యూమరిక్ ఫార్మాట్ లో ఉంటుందో ఆ వాల్యూని రిటర్న్ చేస్తుంది, మిగతా అన్ని కూడా ఇగ్నోర్ చేస్తుంది. ఓకే, మూడోది కూడా టెక్స్ట్ అని అనుకో, ఫోర్త్ అది కూడా టెక్స్ట్ అయితే ఫాలోడ్ బై నెక్స్ట్ అంటే నెక్స్ట్. ఏమి నెంబర్ లేకపోతే ఇట్ విల్ రిటర్న్ ద లాస్ట్ పారామీటర్. ఈవెన్ దో ఇఫ్ ఇట్ ఈస్ టెక్స్ట్ ఇట్ విల్ రిటర్న్ ది లాస్ట్ పారామీటర్. వాడడం అదే చెప్తుంది, ఫస్ట్ వాడమని.
యూజ్ ఏముంది దీనివల్ల సార్? అంటే కొన్నిసార్లు ఏమవుతుంది అంటే కొన్ని టెక్స్ట్ కొన్ని నెంబర్లు కలిసి ఉన్నప్పుడు న్యూమరిక్ ఫార్మాట్ రిటర్న్ చేయడానికి అనమాట. అంటే మీకు మనం కొన్నిసార్లు డేట్స్లో వాడతాం. ఇది డేట్స్ వాడేటప్పుడు డేట్స్ టెక్స్ట్గా లోడ్ అయినాయి అలా అయినాయి అన్నది. సో ఐ టేక్ ఎన్ ఎగ్జాంపుల్ హియర్. ఇది ఇంకొక సినారియో. ఎప్పుడు వాడతాము అని అంటే ఎప్పుడన్నా సేల్స్లో నల్ వాల్యూస్ ఉన్నాయి అనుకో, నల్ వాల్యూస్ని సమ్ చేయగలవను, చేయలేము. దాన్ని 0తో రీప్లేస్ చేయాలనుకో ఆల్ట్ వాడచ్చు. ఎందుకు ఆల్ట్ సేల్స్ కమా 0 అన్నాం అనుకో, న్యూమరిక్ ఫార్మాట్ అంటే ఏమొస్తుంది, న్యూమరిక్ ఫార్మాట్ అంటే సేల్స్ వాల్యూ ఉంటే ఏమొస్తుంది, సేల్స్ వాల్యూ వస్తుంది. లేకపోతే ఏమవుతుంది, నెక్స్ట్ పారామీటర్ లాస్ట్ పారామీటర్ 0 ఇచ్చాం, నల్సినప్పుడు దేంతో రీప్లేస్ చేసినట్టు 0తో అట్లా. సో ఈ ఎగ్జాంపుల్ నువ్వు ఇక్కడ చూడొచ్చు. ఆల్ట్ సేల్స్ కమా 0 ప్లస్ ఆల్ట్ మార్జిన్ కమా 0 ఇచ్చింది. దిస్ ఎక్స్ప్రెషన్ యాడ్స్ ద ఫీల్డ్స్ సేల్స్ అండ్ మార్జిన్ రీప్లేసింగ్ ఎనీ మిస్సింగ్ వాల్యూ నల్ వాల్యూ విత్ 0. సో మిస్సింగ్ వాల్యూస్ 0 తోటి కూడా రీప్లేస్ చేయాలన్నా కూడా దీన్ని వాడతాం. ఇప్పుడు ఓన్లీ న్యూమరిక్ ఫీల్డ్స్ మీద, టెక్స్ట్ వాటి మీద కాదు. ఎందుకంటే టెక్స్ట్ వాటిలో మిస్ అయితే 0 వచ్చింది టెక్స్ట్ ఫీల్డ్స్లో, అప్పుడు అసలు మొత్తానికి మోసం వచ్చింది. సో పైన చూసామనంటే ఆల్ట్ ఆఫ్. సో ఇది ఒక ఫస్ట్ పారామీటర్ తీసుకున్నట్టు డేట్ హ్యాష్ అంటే నెంబర్ వస్తుంది, తెలుసు కదా. డేట్ హ్యాష్ అంటే న్యూమరిక్ రిటర్న్ చేస్తుంది. దాని తర్వాత డేట్ హ్యాష్ ఆఫ్ ఇంకొక ఫార్మాట్, దాని తర్వాత డేట్ హ్యాష్ ఆఫ్ ఇంకొక ఫార్మాట్, లేకపోతే నో వ్యాలిడ్ డేట్ అనే ఒక ఫార్మాట్. అంటే ఒక మనకి ఇచ్చిన డేటు డిఫరెంట్ ఫార్మాట్స్లో ఉందనుకో, అంటే అలాగా ఒకటేమో ఈ మంత్ ఇయర్ ఎగ్జాక్ట్లీ అలా ఉన్నప్పుడు మల్టిపుల్ డేట్స్ని హ్యాండిల్ చేయాలనుకో, అంటే ఇక్కడ ఏమిచ్చాం, ఇది ఫస్ట్ పారామీటర్లో ఏమి ఇచ్చాం, ఈ ఫార్మాట్లో ఉందా లేదా చెక్ చేయి, ఉంటే అది రా, నో ప్రాబ్లం, ఓకేనా. అట్లా లేదు, దాని తర్వాత ఈ డేట్ ఫార్మాట్ చెక్ చేయి, ఈ డేట్ ఫార్మాట్లో ఉందా, ఓకే, ఎలా ఉన్నా దట్స్ ఫైన్, దట్స్ నాట్ ఏ ప్రాబ్లం, అది రిటర్న్ చేయి. అది కూడా కాదు, ఈ డేట్ ఫార్మాట్లో ఉందా, ఈ మూడిట్లో కూడా లేదనుకో, ఇంకా నో వ్యాలిడ్ డేట్ అని చెప్పేసి రిటర్న్ చేయటం. ఈ రెండు సినారీస్లో మనం ఆల్ట్ అనేది యూజ్ చేస్తాం. సెకండ్ అది రేర్గా యూజ్ చేస్తాం, బట్ ఫస్ట్ది కొన్నిసార్లు యూజ్ చేస్తాం, ఎందుకంటే డేట్ మనకు ప్రాపర్ ఫార్మాట్లో రానప్పుడు విల్ యూజ్ ఆల్ట్. అర్థమైన అందరికీ ఆల్ట్ గురించి ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే అన్న. హేమంత్ ఓకేనా? ఓకే అన్న. రైట్. సో దాని తర్వాత మనకున్న ఫంక్షన్స్ ఏంటి అని అంటే స్ట్రింగ్ ఫంక్షన్స్. దెర్ ఆర్ సో మెనీ, లైక్ నియర్లీ 20. ఐ విల్ కవర్ దట్ టుడే. సో చాలా ఈజీ అనమాట స్ట్రింగ్ ఫంక్షన్స్ అంటే. స్ట్రింగ్ ఫంక్షన్స్ యూ కెన్ యూజ్ బోత్ ఇన్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎండ్ యాజ్ వెల్. బ్యాక్ ఎండ్లో వాడతాము, ఫ్రంట్ ఎండ్లో వాడతాము. స్ట్రింగ్ ఫంక్షన్స్ అనేవి ఎందుకు యూజ్ చేస్తారు అనేది చెప్తాను, విచ్ ఈస్ వెరీ ఈజీ. సో ద ఫస్ట్ ఫంక్షన్ ఈస్ అప్పర్. అప్పర్ అనేది ఎందుకు వాడతాం? ఎగ్జాక్ట్లీ. Okay, to convert the given value to uppercase. Next function is lower. Yes, there you go. ఇప్పుడు ఏదైనా హలో వరల్డ్ అని ఇచ్చాం కదా, అట్లా కాకుండా ఫీల్డ్ వాల్యూస్, దాని వాల్యూస్ మొత్తం will be converted into lower. Yeah. Whatever case they are, that will be converted into lower case. So to clarify your doubt, I'm just upper of country as country, lower of capital as capital. Okay, అన్నీ ఒకేసారి చూపిస్తాను. సో ఎగ్జిక్యూట్ అయిపోయింది. దాని తర్వాత
ఇక్కడికి వచ్చాము. కంట్రీ ఏమైనా అప్పర్ కేస్ క్యాపిటల్ లోవర్ కేస్ డన్. ఓకే కదా. దాని తర్వాత మనకున్నది ఏంటంటే క్యాపిటలైజ్. లెటర్ క్యాపిటల్ వస్తుంది, మిగిలిన ఇన్ ఈచ్ వర్డ్. word. Exactly. So let me do it. Capitalize of hello world. So each letter in first letter in each word, like H, W. These two will be హెచ్పి డబ్ల్యూ ఒకటి. ఇవి రెండు కూడా మనకి ఏమవుతుంది అంటే క్యాపిటలైజ్ అయిపోతాయి, అంటే అప్పర్ కేస్లో వస్తాయి. ఓకే. సో దాని తర్వాత మనకున్న ఫంక్షన్ ఏంటి అంటే లెంగ్త్. దాని తర్వాత మనకున్న ఫంక్షన్ ఏంటి అని అంటే లెంగ్త్. సో ఫంక్షన్ నేమ్ ఇస్ లెన్. ఓకే, లెంత్ ఆఫ్ హెల్లో వరల్డ్ అని ఇచ్చా. సో లెంత్ ఆఫ్ హెల్లో వరల్డ్ అని ఇస్తే ఎంత వస్తుంది? 12 ఎందుకు వస్తుంది? 11 స్పేస్ కౌంట్ చేస్తే ఎన్ని ఉన్నాయి? 11. హెల్లో 5, వరల్డ్ 5, స్పేస్ 1. కరెక్ట్గా లాజిక్ కరెక్ట్గా చెప్పావు. స్పేస్ కౌంట్ నెంబర్ తప్పు చెప్పాను. ఓకే. సో దాని తర్వాత మనకున్న నెక్స్ట్ ఫంక్షన్ వచ్చేసరికి లెఫ్ట్. లెఫ్ట్ అంటే లెఫ్ట్ అలైన్ కాదు, ఇది స్ట్రింగ్ ఫంక్షన్స్ కదా. సో లెఫ్ట్ ఆఫ్ హెల్లో వరల్డ్ ఫోర్త్ అంటే ఏమవుతుంది? లెఫ్ట్ కు 4 స్పేసెస్. ఫోర్త్ క్యారెక్టర్ మిస్ అవుతుంది. అవును స్వామి, 4 క్యారెక్టర్స్ వస్తాయి లెఫ్ట్ నుంచి. ఓకే ఓకే. ఇక్కడ 4 బదులు 6 రాస్తే 7 రాస్తే 7 క్యారెక్టర్స్. లెఫ్ట్ నుంచి 7 వస్తుంది. లెఫ్ట్ రాసాం కాబట్టి నెక్స్ట్ ఫంక్షన్ ఏంది? రైట్. ఇది ఉన్నాయా? అక్కడక్కడ ఈ ఆడుకుంటే అన్న రైట్ ఆఫ్ వరల్డ్ 7. ఇప్పుడు ఏమవుతుంది? రైట్ నుంచి 7 వస్తాయి. సో లెఫ్ట్ నుంచి రాసా, రైట్ నుంచి రాసా. ఇంకోటి ఏంది? సెంటర్ అంటే మిడ్. సో మిడ్ ఆఫ్ హెల్లో వరల్డ్. లెఫ్ట్ నుంచి తీసుకోవాలి, రైట్ నుంచి తీసుకోవాలి? మిడిల్ నుంచి తీసుకుంటారు, అంటే 4th క్యారెక్టర్ నుంచి తీసుకుంటారు. లెఫ్ట్ నుంచి తీసుకుంటారు, స్టార్టింగ్ నుంచి 4th క్యారెక్టర్ తీసుకుంటారు. 4th క్యారెక్టర్ నుంచి తీసుకుంటారు. అర్థమైందా? మిడ్ అంటే వాళ్ళ క్యారెక్టర్ నుంచి తీసుకోమని. లెఫ్ట్ అంటేనేమో లెఫ్ట్ నుంచి అన్ని తీసుకోమని, రైట్ అంటేనేమో రైట్ నుంచి అన్ని తీసుకోమని. మిడ్లో ఇచ్చామనంటే అన్నో క్యారెక్టర్ నుంచి తీసుకోమని. మళ్ళీ నీకు 3 క్యారెక్టర్లే కావాలి, 4 నుంచి 3 కావాలి అంటే థర్డ్ పారామీటర్గా 3 పాస్ చేసాం అనుకో, ఎల్ఓ స్పేస్ లేదు 4 పాస్ చేసాం, ఎల్ఓ స్పేస్ డబ్ల్యూ. అర్థమైందా? మిడ్ అందరికి ఎక్కడి నుంచి తీసుకోవాలి, ఎన్ని క్యారెక్టర్స్ తీసుకోవాలి అనేది. నెక్స్ట్ మనకున్నది ఎల్ ట్రిమ్. లెఫ్ట్ సైడ్ స్పేసెస్ అనేది తీసేస్తాయి. ఎగ్జాక్ట్లీ. ఇవన్నీ సేమ్ SQL ఫంక్షన్. స్పేస్ ఇచ్చేసి హెల్లో వరల్డ్. లెఫ్ట్ లో స్పేస్ అనేది ట్రిమ్ అయిపోతుంది. అంటే మనకి ఇక్కడ కనపట్లేదు కదా ట్రిమ్ అయిందా లేదా అని. దాని మీద నేను ఇప్పుడు లెంగ్త్ ఫంక్షన్ రాస్తే తెలిసిద్దా మీకు? మరి తెలిసింది. సో లెంగ్త్ ఆఫ్ ఎల్ ట్రిమ్ ఆఫ్ హలో వరల్డ్ అని ఇచ్చాను. ట్రిమ్ కాకపోతే ఏమో ఎన్ని రావాలి? 12 రావాలి. ట్రిమ్ అయితే ఏం రావాలి? 11 రావాలి. ఓకేనా? అర్థమైంది అందరికి? దాని తర్వాత మనకు కొన్ని ఫంక్షన్ ఎల్ ట్రిమ్ వచ్చింది కాబట్టి రావాలి, లేకపోతే దిగులు పెడితే. సో ట్రిమ్ ఆఫ్ హెల్లో వరల్డ్ స్పేస్
చేస్తే ఇప్పుడు రైట్ ఉన్న స్పేస్ అనేది పోతుంది అనమాట. ఓకే, సో 1 2 3 4 9 అనమాట. సో ఇవన్నీ కూడా బేసిక్. ఓకే, సో ఇందాక ఇంకో ఫంక్షన్ చెప్పాను మీకు, స్ట్రింగ్ ఫంక్షనే దానిలో చెప్పా, క్లాస్లో చెప్పా. ఏంటది? రీప్లేస్. ఓకే, సో లెట్ మీ డూ ఇట్ హియర్. రీప్లేస్ ఆఫ్ దేంట్లో నుంచి రీప్లేస్ చేయాలి? ఫీల్డ్లో నుంచి అని చేయొచ్చు, ఎక్కడైనా చేయొచ్చు. బట్ ఐమ్ జస్ట్ గివింగ్ ఇట్ హియర్. హలో వరల్డ్లో నుంచి చేయాలి. దేన్ని చేయాలి? హెల్లోని చేయాలి. దేనితో చేయాలి? హెల్లోతో చేయాలి. అర్థమైందా? దేని నుంచి చేయాలి, ఏం చేయాలి, దేనితో చేయాలి. ఓకే, పేర్లోనే ఉంది రీప్లేస్ అంటే. నెక్స్ట్ రిపీట్. రిపీట్ అంటే మళ్ళీ సేమ్ టెక్స్ట్ రిపీట్ చేయడం అంతే. ఇది రిపీట్ అనే ఇస్తున్నాను. రిపీట్ చేస్తా, 3 times రిపీట్ చేస్తా. రిపీట్ అని ఇచ్చా, 3 సార్లు వచ్చిందా? జస్ట్ రిపీట్ చేయడానికి మనం యూస్ చేసేది రిపీట్. దాని మధ్యలో స్పేస్ రావాలంటే రాదు కదా. రిపీట్ అనేది రిపీట్గా వస్తాం. ఓకే, దాని తర్వాత మనకున్న ఫంక్షన్ ఏంటి అని అంటే సబ్స్ట్రింగ్ కౌంట్. సబ్స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అంటే స్ట్రింగ్ అంటే మన నార్మల్ గా ఏదైనా ఒక సపోజ్ హలో వర్డ్ స్ట్రింగ్ అయినా దానిలో సబ్స్ట్రింగ్ అంటే హలో అయినా అవ్వచ్చు, వర్డ్ అయినా అవ్వచ్చు, సబ్స్ట్రింగే కదా. సపోజ్ నేను ఇప్పుడు ఓ అనే క్యారెక్టర్ ఇచ్చాను అనుకో, అది కూడా సబ్స్ట్రింగే కదా, అంతేనే కదా. అంటే మనం ఇచ్చిన స్ట్రింగ్ లో ఒక పార్ట్ ని మనం సబ్స్ట్రింగ్ అని అంటాం. సో సబ్స్ట్రింగ్ కౌంట్ అని అంటే అర్థం ఏంటి? ఆ సబ్స్ట్రింగ్ ని కౌంట్ చేస్తుంది, ఎన్నిసార్లు రిపీట్ అయింది అనేది కౌంట్ చేస్తుంది అనమాట. సో సబ్స్ట్రింగ్ కౌంట్ ఆఫ్ హెల్లో వరల్డ్ అని ఇస్తున్నాను. ఇచ్చేసి నాకు ఓ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఓ అనేది ఎన్నిసార్లు రిపీట్ అయిందో తెలుసుకోవాలనుకుంటున్నాను అంటే సబ్స్ట్రింగ్ కౌంట్ ఏమొస్తుంది ఇప్పుడు 2. సో మిమ్మల్ని ఇంటర్వ్యూలో అడుగుతారు, ఎలా అడుగుతారు అనమాట. ఇప్పుడు చెప్తా చూడు, కామెడీగా అడుగుతారు. లైక్ దెర్ ఇస్ ఎ స్ట్రింగ్ కాల్డ్ SS స్పేస్ SN స్పేస్ S స్పేస్ Y. ఇది స్ట్రింగ్, నాకు దీంట్లో ఎన్ని స్పేసెస్ ఉన్నాయో తెలుసుకోవాలని అంటారు. ఏం చేయాలి అప్పుడు? స్ట్రింగ్ కౌంట్ ఇచ్చేసి సబ్స్ట్రింగ్ కౌంట్ ఇచ్చేసి కామా సింగిల్ కోట్స్ స్పేస్ ఇస్తాం. ఇస్తే ఎన్ని స్పేస్లు ఉన్నాయో వస్తుంది అనమాట. ఇంటర్వ్యూలో అడిగే క్వశ్చన్ అనమాట. ఎన్ని స్పేస్లు ఉన్నాయో ఒక స్ట్రింగ్లో తెలుసుకోవాలంటే ఎలా తెలుసుకుంటాం అని. అది సబ్స్ట్రింగ్ కౌంట్ అనేది యూస్ చేసి తెలుసుకుంటాం. ఓకే, దాని తర్వాత క్యారెక్టర్ ఫంక్షన్స్, CHR ఫంక్షన్స్ అంటారు అనమాట. CHR ఫంక్షన్స్ అంటే ఏంటి అని అంటే sometimes you may need to use character functions to have some values అంటే చెప్తాను. సో CHR ఫంక్షన్ CHR33 అని ఇచ్చామనంటే 33 క్యారెక్టర్ కొన్న ఇది వస్తుంది, ఎక్స్క్లమేటరీ మార్క్ వస్తుంది. సో 34 ఇచ్చాను అనుకో, 32 స్పేస్, అందుకే అది ఇలా మీరేం అర్థం కాదండి. సో 34 ఇది డబుల్ కోట్స్, 35 హ్యాష్, 36 $, 37%, 38 and 39 సింగిల్ కోట్స్, 40 ఓపెన్ బ్రాసెస్, 41 క్లోజింగ్ బ్రాస్. సో ఇట్లా మనకి క్యారెక్టర్ ఫంక్షన్స్ అనమాట. కొన్నిసార్లు ఏమవుతుంది అని అంటే డైరెక్ట్గా రాయలేవు, నువ్వు ఏమని సింగిల్ కోట్స్ డైరెక్ట్గా పెట్టలేవు. అలా పెట్టలేని సిచ్యువేషన్స్లో ఈ క్యారెక్టర్ ఫంక్షన్ యూజ్ చేసి సింగిల్ కోట్స్ పెట్టవచ్చు అనమాట. అర్థమైనా? ఎగ్జాంపుల్ సెట్ అనాలిసిస్లో వస్తుంది. సెట్ అనాలిసిస్లో చెప్తా క్యారెక్టర్ ఫంక్షన్ ఎలా యూజ్ చేస్తాము అనేది. సింపుల్గా ఏంటంటే సింగిల్ కోట్స్ పెట్టలేని ప్లేస్లో, డైరెక్ట్గా టెక్స్ట్ పెట్టలేని ప్లేస్లో ఫంక్షన్ పెట్టాల్సినప్పుడు ఈ ఫంక్షన్ అనేది వాడతాం. వాడి దాని వాల్యూ అనేది ఇస్తాం. సింగిల్ కోట్స్ కానీ బ్రాకెట్ కానీ అన్నిటికీ ఉంటాయి అన్నమాట. ఓకేనా? ఒక సినారియో చెప్తా. సపోజ్ ఇప్పుడు నువ్వు ఒక టెక్స్ట్ డిస్ప్లే చేయాలనుకుంటున్నావు KPIలో. ఇది KPI హలో వరల్డ్ డిస్ప్లే చేసావు, కానీ పైన నీకు ఏం కనపడుతుంది? ఇక్కడ
సో నీ రిక్వైర్మెంట్ వచ్చేసి ఏంటంటే ఒక లేబుల్ ఇవ్వాలి, ఆ లేబుల్కి నావిగేషన్ ఉండాలి. ఎండ్ యూజర్కి ఒక లేబుల్ ఇచ్చావు, సపోజ్ ఒక అప్లికేషన్ నేమ్ ఇచ్చావు. నీకు ఒక అప్లికేషన్లో 4 డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉన్నాయి, ఓకేనా? ఒక అప్లికేషన్లో ఐటీ, హెచ్ఆర్, ఫైనాన్స్, అడ్మిన్ ఉన్నాయి. 4టికి లేబుల్స్ ఇచ్చావు ఫస్ట్ పేజ్లో. ఇచ్చిన కొద్ది రాసావు, ఐటీ ఇది, అడ్మిన్ ఇది, ఇది అని రాసావు. ఐటీ మీద క్లిక్ చేస్తే ఏమవ్వాలా? వెళ్ళిపోవాలా. సో నువ్వు టెక్స్ట్ అండ్ ఇమేజ్ ఆబ్జెక్ట్లో నీకు నావిగేషన్ ఉందా? లేదు. సో నువ్వేం యూజ్ చేయాలా? కేపీఐ యూజ్ చేయాలా. కేపీఐ ఎలాగే యూజ్ చేస్తావు కదా. అంటే ఇక్కడ ఏంది, ఇక్కడ ఇది కేపీఐ. దీనికి ఇప్పుడు ఏం చేస్తావు? మామూలుగా నువ్వు మెజర్ రాసావా? లేదు. అప్పర్ ఆఫ్ హెలో వరల్డ్ అని రాసావు. రాయటం వల్ల ఏమైంది? అప్పర్ ఆఫ్ హెలో వరల్డ్ వచ్చింది. మరి ఇక్కడ ఈ అప్పర్ ఆఫ్ హెలో వరల్డ్ పైన ఎట్లా పోయింది? అదేంటి అప్పర్ ఆఫ్ హెలో వరల్డ్ అనేది? లేబుల్ నేమ్. సో ఈ లేబుల్ నేమ్ ఎట్లా పోయింది? ఇక్కడ లేబుల్ నేమ్ చేంజ్ చేసుకోవచ్చు. ఏం చేంజ్ చేస్తావు? ఏం పెట్టుకుంటాం, ఏం అవసరం లేదు కదా, మనకి హలో వరల్డే కనపడాలి కదా. ఓకే, అదే మెజర్ కాదు దాన్ని నువ్వు లేబుల్ ఇటండి. ఏం చేయాలి ఇప్పుడు? హలో వరల్డ్ అని రాస్తాం. మళ్ళీ హలో వరల్డ్ అని రాస్తే పైన హలో వరల్డ్ వచ్చింది కదా. అర్థమవుతుంది నేనేం చెప్తున్నానా? పైన సరే సపోజ్ నువ్వు ఇప్పుడు అన్నట్టే హలో వరల్డ్ అని రాశాను, 2 వస్తాయి హలో వరల్డ్. 2 వస్తాయి కదా. ఏది లేబుల్ ఏదిదో ఎట్లా అయ్యాలా? సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం చేస్తాం లేబుల్లో character 33 space. ఓకే, ఏం రాదు, లేబుల్ రాదు. లేబుల్ రాదు. సో దిస్ ఇస్ వన్ సినారియో వేర్ యూ విల్ యూస్ క్యారెక్టర్ ఫంక్షన్. ఇప్పుడు ఒకసారి లేబుల్ తీసేసాను మొత్తం క్యారెక్టర్ 32 కూడా తీసేస్తే ఇప్పుడు షో లేబుల్స్ అన్న ఆప్షన్ ఉంటుంది కదా. షో టైటిల్స్ ప్రెజెంటేషన్ లో ఉంటుంది. ఇక్కడ ఆఫ్ లేబుల్స్ అనే ఆప్షన్ ఒకటి ఉంటుంది. లేదన్నా, వేరే కాదు. నువ్వు చెప్పే లేబుల్స్ నన్ను ఈ చార్ట్లో ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్కి వెళ్ళి షో లేబుల్స్ టైటిల్ నన్ను అది పెట్టేది ఆడ అయ్యాడు కాదు. ఓకేనా? ఏలేం కాబట్టి అర్థమైందా? ఒక యూజ్ కేసు మనం ఎక్కడ రాస్తాం అనేది. ఇది మొన్న నీ ప్రాజెక్ట్ లో ఉంది. సో అది క్యారెక్టర్ ఫంక్షన్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్యారెక్టర్ ఫంక్షన్ తర్వాత మనకున్నది ఏంటి అని అంటే పర్జ్ క్యార్ అండ్ కీప్ క్యార్ అని 2 ఫంక్షన్స్ ఉంటాయి. క్యార్ అంటే క్యారెక్టర్, కీప్ క్యార్ అంటే అర్థం ఏంటి? క్యారెక్టర్ ఉంచుతాం. పర్జ్ క్యార్ అంటే తీసేయడం. ఓకే, ఆ క్యారెక్టర్ అనేది ఏంటి అనేది మనం స్పెసిఫై చేస్తాం. సో ఫస్ట్ పర్జ్ క్యార్ ఇస్తున్నా. పర్జ్ క్యార్ ఆఫ్ హెల్లో వరల్డ్ హెచ్గా నీకు ఎందుకు హెచ్ మీద కోపం? సరే, ఓకే. రియల్ టైంలో అట్లా హెచ్ మీద పగబట్టడం బేసిక్గా ఏంటంటే సమ్ టైమ్స్ ఇఫ్ దేర్ ఈస్ ఎనీ ఎక్స్ట్రా స్పేస్ ఉన్నప్పుడు, స్పేస్ వద్దని అనుకున్నప్పుడు, లేకపోతే ముందు డాలర్ రావటం కానీ, ముందు వస్తే లెఫ్ట్ యూసీసీ అని చేయొచ్చు. పర్జ్ క్యారే కాదు, లెఫ్ట్లో తీసేసి మిగతా 2 దాని నుంచి తీసుకోవచ్చు. ఇది కన్సిస్టెంట్గా ఉండాలి రికార్డ్స్ మొత్తానికి. ఐ మీన్ బ్యాక్ ఎండ్లో యూజ్ చేస్తాం ఆబ్వియస్గా ఇది కూడా. సో కన్సిస్టెంట్గా ఉండాలి. మనం లెఫ్ట్లో తీసుకుంటే అన్నిటికీ లెఫ్ట్ లో డాలర్ ఆడుంటేనే తీసుకుంటాం. ఒకదానికి ఫస్ట్ ప్లేస్ లో ఉండి రెండో ప్లేస్ లో ఉంటే అప్పుడు లెఫ్ట్ తీసుకుంటే బిస్కెట్. అప్పుడు ఏం చేయాలా? పర్జ్ క్యార్ యూజ్ చేయాలా. పర్జ్ క్యార్ అది డాలర్ వేస్తే ఎగిరిపోద్ది. అర్థమైందా? పర్జ్ క్యార్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము? బేసికలీ పర్జ్ క్యార్ ఈజ్ యూజ్డ్ టు రిమూవ్ ఎనీ క్యారెక్టర్ ఫ్రమ్ ఏ గివెన్ స్ట్రింగ్. ఓకేనా? మీకు లెఫ్ట్ కి పర్జ్ క్యార్ కి డిఫరెన్స్ అర్థమైందా? సో ఇప్పుడు లెఫ్ట్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం? కన్సిస్టెంట్ గా ప్రతి రికార్డ్ లో కూడా ప్రతి వాల్యూ కూడా ముందు డాలర్ ఉంటే సేమ్ పొజిషన్ లో ఉంటే ఆ క్యారెక్టర్ దాన్ని రిమూవ్ చేయడానికి లెఫ్ట్ యూజ్ చేస్తాం. అలా కాకుండా ఎక్కడైనా ఉన్నా కానీ దాన్ని రిమూవ్ చేయాలంటే మనం పర్జ్ క్యార్ అనేది యూజ్ చేస్తాం. ఓకేనా? నెక్స్ట్ మనకు ఉన్నది ఏంటంటే కీప్ క్యార్. కీప్ క్యార్ అంటే ఆ క్యారెక్టర్ని మాత్రమే ఉంచుతాం. ఆ క్యారెక్టర్ని కాదు, ఆ క్యారెక్టర్ని మాత్రమే ఉంచుతాం. హెల్లో వరల్డ్ కీప్ క్యార్ చాలా తక్కువ వాడతాం, దాని పర్జ్ క్యార్
సో హెచ్ఎల్ఓ అని ఇచ్చా నేను, అంటే ఏమవుతుంది? హెచ్ఎల్ఓ ఉంటారు మిగిలిన జంప్ చేయాలి. హెచ్ఎల్ఎల్ఓఎల్ ఆ వర్డ్స్ లెటర్స్ మాత్రమే ఉంటే మిగతా అనేది బిస్కెట్ అవుతాయి. సో కీప్ కేర్ కన్నా కూడా మనం పర్జ్ కేర్ అనేది ఎక్కువ సార్లు యూజ్ చేస్తాం. ఓకే, దిస్ ఈస్ పర్జ్ కేర్. సో కీప్ కేర్ పర్జ్ కేర్ అయిపోయిన తర్వాత మనకు ఉంది ఏంటంటే సబ్ ఫీల్డ్ ఒక ఫంక్షన్ ఉంటుంది. క్యాపిటలైజ్ ఎవాల్యుయేట్ అవసరం, ఫైండ్ ఆఫ్ అవసరం లేదు, హ్యాష్ ఇవన్నీ అవసరం లేదు. ఇండెక్స్ అని అంటే మనకు ఇచ్చిన వాల్యూ ఇండెక్స్ వస్తుంది. ఫీల్డ్ వాల్యూ ఫీల్డ్ ఇండెక్స్ ఉంటే చెప్తాను. కీప్ కేర్ ఓకే, లెఫ్ట్ లెంత్ లోయర్, ఎల్ ట్రిమ్ మిడ్, ఓఆర్డి అవసరం లేదు, పర్జ్ కేర్ రిపీట్, రీప్లేస్, రైట్, ఆర్ ట్రిమ్, సబ్ ఫీల్డ్ చెప్పాలి, సబ్ స్ట్రింగ్ కౌంట్, టెక్స్ట్ బిట్వీన్, ట్రిమ్, అప్పర్. ఓకే, సో నేను ఎల్ ట్రిమ్ చెప్పా, ఆర్ ట్రిమ్ ట్రిమ్ చెప్పడం మర్చిపోయా. సో ట్రిమ్ అంటే ఏంది? ఇటు ఉన్నా పోతాయి. ఎల్ ట్రిమ్ అంటే లెఫ్ట్ పోతాయి, ఆర్ ట్రిమ్ అంటే రైట్ పోతాయి. అదే ట్రిమ్ అని అంటే రెండు పోతాయి అనమాట. లెఫ్ట్ ఉన్నా పోతాయి, రైట్ ఉన్నా పోతాయి. ఓకే, ట్రిమ్ అనేది అందుకు. టెక్స్ట్ బిట్వీన్ అంటే ఏంటి అర్థం? మధ్యలో పెట్టాలి అంటే బిట్వీన్ టూ డీటెయిల్స్ ఏదైనా టెక్స్ట్ ఉంటే ఆ టెక్స్ట్ అన్నమాట. అంటే ఈ ఫంక్షన్ తెలుసుంటే ఎక్కడైనా యూజ్ చేయొచ్చు మీ రిక్వైర్మెంట్ బట్టి. టెక్స్ట్ బిట్వీన్. సో ఫస్ట్ ఏం చేస్తున్నాను, మన మామూలు స్ట్రింగ్ ఇస్తున్నాను. ఓకే, బిట్వీన్ అని ఇచ్చింది కదా, దేని రెండింటి మధ్య. ఫస్ట్ దేని మధ్య కావాలి నాకు? ఈకి ఓకే, ఓకి, ఈకి ఆర్కి మధ్యలోనే మొత్తం రావాలంటున్నా. జనరల్గా డీలిమిటర్స్ ఉంటాయి, నేను వర్క్ ఇది ఇస్తున్నా. ఈకి ఆర్కి మధ్య ఈడు కదా, అట్లా. సో జనరల్గా ఎలా ఉంటాయంటే డీలిమిటర్స్ ఉంటాయి, లైక్ కామా కానీ, లెట్స్ సే కామా వరల్డ్, కామా ఉండాలి. సో ఏ రెండింటి మధ్య అంటే రెండు కామాల మధ్య ఏమున్నాయి అనేది రావాలి, వరల్డ్ అనేది. అట్లా అర్థమవుతుందా? టెక్స్ట్ బిట్వీన్ అంటే రెండు డీలిమిటర్స్ మధ్య ఏ వాల్యూ ఉందో మనం రిట్రీవ్ చేయాలనుకున్నప్పుడు టెక్స్ట్ బిట్వీన్ అనేది యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ ప్రాపర్ ట్రిమ్ టెక్స్ట్ బిట్వీన్ సబ్. ఓకే, సబ్ ఫీల్డ్ ఒక్కటే ఉంది. లెంగ్త్, పర్జ్ కేర్, మిడ్, ట్రిమ్, ఇండెక్స్ అవసరం లేదు అసలు. ఇండెక్స్ వచ్చేసి సో ఇండెక్స్ వచ్చేసి స్ట్రింగ్ టు ఫైండ్ ద స్ట్రింగ్ పొజిషన్ ఆఫ్ ద nth అకరెన్స్. దాని ఇండెక్స్ ఎంతో వస్తుంది అనమాట వాకట్ నుంచి. సో ఓకే, సరే అది కూడా చెప్తా. So index of hello world చేసి ఎల్ ఇచ్చామనుకో, చూద్దాం. ఇప్పుడు ఎల్ రెండు ఉంటే ఫస్ట్ తీసుకుంటుంది. సో అది ఫస్ట్ అక్రెన్స్ తీసుకుంటుంది. సెకండ్ అక్రెన్స్ కావాలనుకో మనకి, సో కంప్లీట్ ఇచ్చామనుకో, మీరు పోయించారు. సో ఇప్పుడు నేను ఇండెక్స్ అర్థమవుతుందా? సో మన అకరెన్స్ కావాలంటే కామా పక్కన ఇచ్చుకోవటం. సో అర్థమవుతుంది అందరికి? ఏమైనా డౌట్ ఉందా? ఓకే అన్న. సో ఇంకా మనకు ఉన్నది ఏంటి, నెక్స్ట్ ఏంటి, సబ్ ఫీల్డ్ అనేది మనం బ్యాక్ ఎండ్ లో ఫ్రీక్వెంట్ గా యూజ్ చేస్తాం వెన్ దెర్ ఇస్ ఎ సినారియో టు స్ప్లిట్ ఎ ఫీల్డ్. సో అది ఎలా చేస్తామో చూడండి. సో నాకు సబ్ ఫీల్డ్ ఆఫ్, ఇంకా నేమ్ ఇస్తున్నాను నేను,
ఇలా ఉంది ఒక ఫీల్డ్ లో వాల్యూస్. నాకు ఈ ఫీల్డ్ ని మూడు ఫీల్డ్స్ గా స్ప్లిట్ చేయాలి. బేసిక్ గా ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అలాగా. సో ఇది చేసిన తర్వాత నాకు ఇప్పుడు ఏం కావాలి, ఫస్ట్ కావాలి. డీలిమిటర్ ఏంటి, హైఫన్ కదా, స్పేస్ కదా, డీలిమిటర్ ఇచ్చాను, కామా ఫస్ట్ కావాలి. ఇప్పుడే వస్తుంది, నా పేరు వస్తుంది. ఓకే, నాకు స్పేస్ తర్వాత సెకండ్ కావాలి. అంటే ఇప్పుడు 1 బదులు 2 ఇస్తాం. 2 ఇస్తే ఏమవుతుంది, యా. సో బ్యాక్ ఎండ్ ఏం చేస్తాం, దీన్ని టేబుల్ కింద ఫీల్డ్సే ఈ సబ్స్ట్రింగ్ ఇది మొత్తం రాసి యాజ్ ఫస్ట్ నేమ్, రెండో రాసి యాజ్ సెకండ్ నేమ్, ఇది లాస్ట్ నేమ్, అట్లా డేటా క్రియేట్ చేసి చెప్తారే ఉండండి. సో ఇట్లా దీనికి డేటా క్రియేట్ చేసి చేయాలి అని అంటే మీకు సో ఇట్లా నేమ్స్ ఉన్నాయి. సో ఇది ఇదే కాలం కింద రావాలి, ఫస్ట్ నేమ్ కింద కాలం రావాలి, ఇదే కాలం కింద లాస్ట్ నేమ్ కింద రావాలి. సో లోడ్ స్టార్ కామా ఏం చేస్తున్నాను నేను అంటే సబ్ ఫీల్డ్ ఆఫ్ ఫీల్డ్ నేమ్ కామా డీలిమిటర్ స్పేస్ కామా ఫస్ట్ దీన్ని ఏం రాస్తున్నాను యాజ్ ఫస్ట్ నేమ్ రాసిన. సేమ్ ఇప్పుడు మళ్ళీ అదే సబ్ ఫీల్డ్ ఆఫ్ నేమ్ కామా డీలిమిటర్ సెకండ్ కామా 2 యాజ్ లాస్ట్ నేమ్ రాసేసి లోడ్ చేస్తాం. ఓకే, డన్. విల్ కమ్ హియర్, దిస్ వన్ వచ్చినాయా. సో ఇది సబ్ ఫీల్డ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాం, ఆ డీలిమిటర్ కామా ఉన్నా సరే, స్పేస్ కాకుండా సెమీకోలన్ ఉన్నా సరే, ఏది ఉన్నా సరే మనం యూజ్ చేస్తాం. అర్థమైంది అందరికి? ఎనీ డౌట్స్? అర్థమైందన్నా. సో ఇవి స్ట్రింగ్ ఫంక్షన్స్ అన్నమాట. ఓకే, సో ఈ స్ట్రింగ్ ఫంక్షన్స్ ఇందాక చెప్పిన కండిషనల్ ఫంక్షన్స్ అవి రెండు ప్రాక్టీస్ చేయండి ఇవాళ. రేపు రిమైనింగ్ 2 కేటగిరీస్ ఉన్నాయి చెప్తాను. ఓకేనా? ఐ థింక్ దీనిలో మీకు ఆల్రెడీ ఉంటాయి ఇఫ్ కండిషనల్ ఇవి. ఓకేనా? రైట్. ఓకే, సో అదే రైట్. అయితే మరా చెప్తున్నారు అన్న. సో లేదు నేనేం చెప్పట్లేదు. ఓకేనా? బాయ్. నా కాల్ చేస్తాను. రైట్.